కాంగ్రెస్ సర్కార్ వచ్చాక సింగరేణిలో స్కీమ్లు పోయి స్కామ్లు ఎక్కువయ్యాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 2.5 ఏళ్లలో సింగరేణి సంస్థలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి పరిరక్షణ సదస్సుకు హరీష్ రావు హాజరయ్యారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ పేరుతో కావాల్సిన వారికే కాంగ్రెస్ నాయకులు టెండర్లు కట్టబెడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. అంతకుముందు సింగరేణి ఉపరితల గనిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ స్కామ్, సోలార్ పవర్ స్కామ్, జైపూర్ పవర్ స్కామ్, 40 లక్షల టన్నుల బొగ్గు మాయం, ఎక్స్ప్లోజివ్ స్కామ్, ఇట్లా చాలా స్కామ్లు ఉన్నాయి. ఎవరైనా టెండర్ వేయాలంటే బొగ్గుబాయి మీదకి పోయి చూసొచ్చి ఆ జనరల్ మేనేజర్ దగ్గర నేను సైట్ చూసినా అని సర్టిఫికేట్ తెచ్చుకుంటేనే టెండర్ వేయాలి. కాంగ్రెస్ ఏం చేసింది, సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టి వాళ్ళు అనుకున్న వాళ్ళకే జీఎం సర్టిఫికేట్ ఇస్తారు. వేరే వాళ్ళు ఎవరైనా వస్తే సైట్ విజిట్ సర్టిఫికేట్ వాళ్ళకి ఇయ్యరు. వాళ్ళు అనుకున్న ఆ ముగ్గురే ఎక్సెస్ టెండర్ వేసి వేల కోట్ల రూపాయలు సింగరేణికి నష్టం చేసింది. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం ఆయన బాంబర్ది సొంతం అయిపోయింది. నేను మాట్లాడే ప్రతి మాటకు నా దగ్గర ఆధారం ఉంది. రాజకీయాల కోసం మాట్లాడే ప్రయత్నం అంతకంటే చేయట్లేదు.